ఇవాళ మనము టమోటాస్ అలోవెరా యూజ్ చేసి సోప్ ప్రిపేర్ చేసుకుందాము. అలోవెరా ఒక స్టెమ్ తీసుకోండి. ఇలా అలోవెరా తీసుకొని అలోవెరా, టమోటాస్, పియర్స్, తర్వాత ఒక విటమిన్ క్యాప్సిల్స్, కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి, గంధం తీసుకోవాలి ఫ్రెండ్స్. వీటితోటి ఎలా ప్రిపేర్ చేయాలో నేను చేసి చూపిస్తాను. ఓకేనా? మనము టమోటో కూడా ఫేస్ ప్యాక్ కింద యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా అన్ని ఫేస్ ప్యాక్ల కింద యూజ్ చేస్తున్నాం. వాటికి సపరేట్గా టైమ్స్ ఉండాలి, ఇవన్నీ ప్రొసీజర్ వద్దు. అందుగురించే మనం ఇంట్లో ఇలా సోప్లోనే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుంటే డైలీ యూజ్ చేస్తాం కాబట్టి స్కిన్ కూడా గ్లో వస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా ట్రై చేయండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఒక్క టమోటా సరిపోతుంది. ఇది 60 గ్రామ్స్ ఉంటుంది పియర్ సోప్. నేను 60 గ్రామ్స్ మాట. ఇది ఒక పియర్ సోపు 60 గ్రామ్స్ ఉంటుంది. దీనికి ఒక టమోటా సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మనము అలోవెరా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలోవెరాని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం వీటిని ఈ ఎడ్జెస్ కొంచెం లైట్గా తీసేద్దాము. ఇలా ఎడ్జెస్ కూడా లైట్గా తీసేద్దాం ఫ్రెండ్స్. చూసారా? ఇలా ఎడ్జెస్ తీసేస్తే సరిపోతుంది. ఇది షార్ప్గా ఉంది కదా, అలాంటివి తీసేద్దాము అంతే. పైన పీల్ ఉండని ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలోవెరా వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు అలోవెరా వల్ల. అందుగురించే మనకు టమోటాస్ వల్ల కూడా చాలా ఫేస్ ప్యాక్లు వేసుకుంటూ ఉంటారు. అందుగురించే మనం ఇలాంటివి ఒక 3-4 సోప్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి. డైలీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ సోపు యూస్ చేసినాం అనుకోండి, మన ఫేసు బాడీ అంతా గ్లో వస్తుంది. తర్వాత బాడీ ఫేస్ అంతా ఒకటేలాగా ఈక్వల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే ఓన్లీ ఫేస్కే పెట్టుకుంటాం కాబట్టి అలా కాకుండా ఇలా పెట్టుకుంటే బెస్ట్. దీన్ని నేను గ్రైండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ టమోటా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా గంధం వేసుకుందాము. గంధం కూడా మంచి ఫ్లేవర్ వస్తుంటుంది కదండి, అందు గురించే గంధం కూడా వేసేసుకున్నాము. తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం ఫ్రెండ్స్. బియ్యం పిండి కూడా స్కిన్ వైట్నింగ్కి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది బియ్యం పిండి ఫేస్ ప్యాక్లు పెట్టుకుంటారు, చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందువల్ల ఒక 3/4 వేసేసుకోండి చాలు. మనం దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది. ఓకేనా? మనం అన్నీ వేసుకున్నాం ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పియర్ సోప్ తీసుకొని కట్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పక్కకున్న ఆల్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ ఒక బౌల్లో వేసేసుకుందాము. మనము డబుల్ బాయిలింగ్కి వాటర్ పెట్టేసుకున్నాను. ఇందులో ఈ బౌల్ పెట్టేసి మనం ఇప్పుడు సోప్ని మెల్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఒక 2 మినిట్స్ అంటే మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? టైం ఏం ఎక్కువ పట్టదు దీనికి. మిక్స్ చేసుకోండి. ఇది బాయిల్ అయిపోతుంది, మెల్ట్ అవుతుంది కింద. ఇది డైరెక్ట్ స్టవ్ మీద మాత్రం పెట్టొద్దండి, ఇలా డబుల్ బాయిలింగే చేసుకోవాలి మనము. ఎందుకంటే సోప్ అనేది మెల్ట్ కాదు, మాడిపోయేస్తుంది డైరెక్ట్గా పెడితే. అందుకే ఇలా పెట్టాలి. చూడండి, మనకు మిక్స్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. 2 మినిట్స్లో మనకి ఏది కావాలంటే ఇంగ్రీడియంట్స్ అది వేసుకొని మనం ఇంట్లోనే సోప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ వైట్నింగ్కి, ఏదైనా మచ్చలు ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఫేస్ ప్యాక్లు యూజ్ చేయాల్సిన పెద్ద పని ఉండదు. డైలీ ఇలా యూజ్ చేయడం వల్ల సోపు స్కిన్ బాగా గ్లో వచ్చేస్తుంది. బాడీ ఫేస్ అనేది సేమ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది బాడీ మొత్తం అప్లై చేస్తాం కాబట్టి. మెయిన్ వచ్చి అది, కొంతమందికి ఫేస్ ఒకలాగా బాడీ ఒకలాగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, మెల్ట్ అయిపోతుంది, ఇంకొంచెం ఉంది, 2 మినిట్స్. ఓకేనా? ఇలా మెల్ట్ చేసుకోవాలి మనము చక్కగా.
చూసారా మెల్ట్ అయిపోయింది కదా. మనం ఇది మిక్సీ జార్లో పెట్టేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. దాన్ని కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోండి. 2 మినిట్స్ పెట్టేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. షేప్ ఆ షేప్ దానికి మనము ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు సోప్ రిమూవ్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తము ఇందులో వేసేసుకుందాము. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకుంటే బెస్ట్. ఇంకా కొంచెం మిగిలింది, ఇంకొక సోప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. నేను దీంట్లో వేస్తున్నాను. పిల్లలు ఆడుకునేవి ఏదైనా ఉంటుంది కదా, దాంట్లో కూడా మనకు షేప్ కోసం వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం అప్లై చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 2 సోప్స్ అయిపోయినాయి. దీన్ని ఒక 4 అవర్స్ మనం అలాగే వదిలేయాలి. లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. కూల్ తగ్గిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 అవరు. లేదంటే ఒక 4 అవర్స్ బయట పెట్టేసిన మనకు ఇది చక్కగా సోప్ లాగా వస్తుంది. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకేనా. చూసారా ఈ బౌల్లో వేసి పెట్టాం కదా, ఈజీగా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. 1 అవర్ తర్వాత మనకి రిమూవ్ చేయడం కూడా ఏం కష్టం లేదు. ఓకే ఇలా అనేస్తే వచ్చేస్తుంది. చూసారా ఈజీగా మనం ఇంట్లోనే మనకు నచ్చిన ఫ్లేవర్ తోటి మనము సోప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఒక ఫోటో కూడా తీస్తున్నాను.